గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి ఉన్నటువంటి కల. అయితే మనకున్నటువంటి ఈ డ్రీమ్ అనేది నిజమవుతుందా? కాదా? అనేది మీ చేతుల్లో ఉన్నటువంటి చిన్న రేఖలను బట్టి ఈజీగా మీరు తెలుసుకునేటట్టుగా చూద్దాము. శనిపర్వతము మరియు సూర్యపర్వతము. ఈ రెండిటి మధ్యలో ఒక రేఖ గనక ఈ రకంగా ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. చాలామంది ఈ రేఖ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్నారు. మీకున్నటువంటి ఈ యొక్క అదృష్ట రేఖ అనేది ఎంత క్లియర్‌గా ఉండి, ఇక్కడ ఉన్నటువంటి రేఖ ఎంత క్లియర్‌గా ఉందనే దాన్ని బట్టి మనము ప్రభుత్వ ఉద్యోగమా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. చాలామందిలో ఈ భాగ్యరేఖ అనేది ఈ రకంగా కట్ అవుతూ వెళ్తుంది. ఈ రకంగా కట్ అయిన వాళ్ళు భాగ్యరేఖను వీరు గవర్నమెంట్ ఉద్యోగం గురించిన ఆశలు వదులుకోవటం మంచిది. ఎందుకనంటే మీరు చాలామందిని చూస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నా గూడా వాళ్ళకి ఉద్యోగాలు రావు. వీరు అదే సమయంలో ప్రైవేట్‌గా గానీ, లేదా వ్యక్తిగతంగా గానీ వీరు ఒక బిజినెస్‌ని గానీ, ఇంకొక దాన్ని వీళ్ళు ప్రారంభించినట్లయితే మంచి అభివృద్ధి అనేది వీళ్ళ లోపల మనకు కనిపిస్తుంది.